ప్రభుత్వం ఇచ్చిన కారణంగా 6 కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టం జరిగింది. అందుకే దాన్ని విత్డ్రా చేసాం మేము. ఆ ట్యాక్సేషన్ అయితే ఎగ్జామ్షన్ ఇచ్చిండ్రో ఆ ఎగ్జామ్షను మేము క్యాన్సిల్ చేసినాం, ఆర్డర్స్ ఇచ్చినాం. మేము ఎక్కడే చేయలేదే. అందుకే దొంగ అన్నట్టుగా. అందుకనే ఇటువంటి తప్పుడు రాతలు రాసాడు కాబట్టి ఈ పత్రిక పైన డెఫమేషన్ కేసు 100 కోట్ల రూపాయలకు కేసులో డెఫమేషన్ కేసు డిపార్ట్మెంటే అంటే సంబంధిత అధికారులే ఫైల్ చేస్తూ ఉన్నారు. గొడవ లేదే. అది దానికి అర్థం గొడవ కాదు కదా. దానికి వాళ్ళు ఏం నోటీస్ ఇచ్చిండ్రో వీళ్ళు ఏం రిప్లై ఇచ్చిండ్రు. ట్యాక్సేషన్ ఎప్పుడు కూడా ల్యాప్సెస్, డబుల్ ట్యాక్సేషన్ ఉండదు. ట్యాక్స్ సింగిల్ ఉంటుంది. సో కొందరు గవర్నమెంట్ అంటే మనుషులే కదా. అరే గవర్నమెంట్ గవర్నమెంట్ అట్లా ఉండదు కదా. ఏ లెక్క కలెక్క ఉంటుంది. గవర్నమెంట్ అంటే మనుషులే కదా, పొరపాటు మనుషులు చేస్తారు కదా. ట్యాక్సేషన్ అనేది డబుల్ ట్యాక్సేషన్ లేదని అనుకుని ఉండొచ్చు వాళ్ళు. సరే డబుల్ ట్యాక్సేషన్ ఉండదని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రిప్లై ఇచ్చారు. వ్యాట్ ఈజ్ డిఫరెంట్, ఎక్సైజ్ డ్యూటీ ఈజ్ డిఫరెంట్. ఎక్సైజ్ డ్యూటీ ప్లస్ వ్యాట్ కలిపే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఛార్జ్ చేస్తుంది. వెయ్యి కోట్ల ఎవరు పే చేయాలా? అది ఫ్రాడా? మీరు చెప్పండి. అది ఫ్రాడా? అరే అది అడ్మినిస్ట్రేషన్లో ఈ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ పోవచ్చు, స్టేట్గా సెంటర్ పోవచ్చు, సెంటర్ రావచ్చు. ఫ్రాడ్ కాదు కదా. దానికి సంబంధించి అసలు హాలోగ్రామ్ సంబంధించి ఎవరు చేసిండ్రు? గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు అసలు టెండరే లేకుండా ఒక్కడికి ఇచ్చుకుంటూ పోయారు. దాన్ని మేము మొత్తం స్ట్రీమ్లైన్ చేసి